ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జాతర రెండవ రోజు భక్తులు నాగోబా దర్శనానికి పోటెత్తారు. నాగోబా భక్తులతో జాతర పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. 5 రాష్ట్రాల నుంచి భక్తులు జాతరకు తరలివస్తున్నారు. ఈ నెల 25న అధికారికంగా నాగోబా ఉత్సవాలు జరగనున్నాయి. రెండో రోజు రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అర్ధరాత్రి నాగోబాకి గంగా జలాలతో అభిషేకం, ఆ తర్వాత మహాపూజ అనంతరం ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 5 రోజుల పాటు మెస్రం వంశానికి సంబంధించిన వాళ్ళు వివిధ రకాల పూజలు చేసి నాగోబాను ప్రసన్నం చేసుకునే విధంగా ప్రతి ఏడాది కూడా మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. పెర్సాపేన్, బాన్పేన్, మండగాజలింగ్, బేతాల్ పూజలు, ఇలా రకరకాల పూజలు నిర్వహిస్తూ ఉంటారు. 5 రోజుల పాటు ఇక్కడే ఉండి వాళ్ళంతా కూడా పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉండొచ్చు. చూడొచ్చు, నాగోబా దర్శనం కోసం కేవలం గిరిజనులు, ఆదివాసులే కాదు, మామూలు జనం కూడా చాలామంది భక్తులు నాగోబా దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తూ ఉంటారు. ప్రతి ఏటా కూడా భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది మనం కనిపిస్తుంది. సో ప్రధానంగా జాతరలో ఆలయానికి సంబంధించిన స్ట్రక్చర్, ఇది నూతనంగా నిర్మించిన ఆలయం, రాతితో నిర్మించబడ్డ కట్టడం. దీన్ని చూడడానికి జనమంతా కూడా రావడం ఒక ఎత్తు అయితే, మెస్రం వంశానికి సంబంధించిన వాళ్ళ ఈ పూజలు వీళ్ళంతా నిర్వహించే ఈ తంతు ఏదైతే ఉంటుందో, ఈ మెస్రం వంశం ఆచారాలు చూడడానికి చాలామంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండి ఇవంతా కూడా చూస్తూ ఉంటారు. సో ప్రధానంగా నెల రోజుల పాటు ఈ నాగోబా ఉత్సవాలకు సంబంధించిన ఈ కార్యక్రమం అంతా కూడా కొనసాగుతుంది. పుష్య అమావాస్య రోజు కంటే ముందు ఒక నెల రోజుల పాటు పుష్యమాసం మొత్తం కూడా వీళ్ళు చెప్పులు లేకుండా, మెస్రం వంశస్థులు కావచ్చు, ఆదివాసులంతా కూడా చాలా నిష్టగా నియమంతో ఉంటారు. వీళ్ళందరూ 15 రోజుల పాటు వాళ్ళ ఇళ్లలో పూజలు చేసిన తర్వాత ఈ నాగోబా క్షేత్రంలో మెస్రం వంశానికి సంబంధించిన పెద్దలు సమావేశమై జాతర తేదీలు కావచ్చు, గంగాజలాల సేకరణకు సంబంధించిన తేదీలు, మిగతా వాళ్ళకి జరిగే ఈ కార్యక్రమంలో కావలసిన కుండల తయారీ కావచ్చు, మిగతా వాటన్నిటికీ కూడా ఇక్కడ సమావేశమై ప్రత్యేకంగా వాళ్ళు ఒక కార్యాచరణ అనేది రూపొందించుకుంటారు. ఆ తర్వాత నాగోబా జాతరకి 15 రోజుల ముందుగా ఈ క్షేత్రం నుంచి గంగా జలాల సేకరణ కోసం పాదయాత్రగా బయలుదేరుతారు. ఒకే లైన్లో దాదాపు 250 కిలోమీటర్లు పైగా ఈ మెస్రం వంశస్థులంతా కూడా ఒకే లైన్లో కటోడా అనే వ్యక్తి కలశం పట్టుకొని నడుస్తూ ఉంటే ఆయన ఇంకా అడుగులో అడుగు వేస్తూ ఒకే లైన్లో వీళ్ళంతా కూడా పోతూ ఉంటారు. సో మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామానికి సమీపంలో ఉన్న గోదావరిలోని హస్తినమడుగు పిలువబడే ఆ ప్రాంతంలో ఏ జంతువు కూడా ఎంగిలి చేయని నీటిని పొద్దున సేకరించి దాన్ని పవిత్రంగా తిరిగి నాగోబాకి తీసుకొస్తూ ఉంటారు. ఆ జలాలు సేకరించిన టైం నుంచి మళ్ళీ నాగోబాకి అభిషేకం జరిగే వరకు ఆ కలశాన్ని ఎక్కడ కూడా కింద కూడా పెట్టారు. వాళ్ళంతా కూడా అది ఎక్కడన్నా బస చేయాల్సి వస్తే చెట్టుకు కట్టేసి ఉంచుతారే కానీ కింద ఎక్కడ కూడా ఉంచని పరిస్థితి ఉంటుంది. తిరిగి నాగోబా క్షేత్రానికి 3 రోజుల ముందు ఇక్కడికి చేరుకొని నాగోబా ఆలయానికి సమీపంలో ఉన్న మర్రి చెట్ల వద్ద వీళ్ళంతా కూడా బస చేస్తారు. తమ వంశంలో చనిపోయిన పూర్వీకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సంబంధించిన పూజలు చేస్తారు. ఆ చనిపోయిన వాళ్ళకి పెద్ద కర్మలు లాంటి కర్మకాండాలు నిర్వహిస్తారు. ఆ కర్మకాండాలు నిర్వహిస్తేనే వాళ్ళు నాగోబా అర్చనకు, నాగోబా పూజకి అర్హులుగా ప్రకటిస్తారు. అందుకే 3 రోజుల పాటు ఈ మెస్రం వంశానికి సంబంధించిన వాళ్ళంతా కూడా మర్రి చెట్ల కిందనే ఉండి నాగోబాని ఆరాధించడం కావచ్చు, అటు పూర్వీకులని తలుచుకోవడం, వాళ్ళకి నైవేద్యాలు సమర్పించడం వంటి కార్యక్రమాలు చేస్తారు. ఆ తర్వాత పుష్యమాసం అమావాస్య రోజు ఉదయం పూట మెస్రం వంశానికి సంబంధించిన ఆడపడుచులు కుండల్లో అక్కడ కోనేటి నీటిని తీసుకొస్తారు. ఈ ప్రాంతంలో ప్రత్యేకమైన పుట్టలు తయారు చేస్తారు. ఆ పుట్టలు తయారు చేసి 3 రోజుల పాటు ఆ పుట్ట పగలకుండా అలాగే ఉంటే కోరిన కోరికలు నెరవేరడంతో పాటు పంటలు బాగా పండుతాయి. తమ జాతి సస్యశ్యామలంగా ఈ ప్రాంతం అంతా ఉంటుంది. తమ కులమంతా కూడా, ప్రజలంతా కూడా ఆనందంగా ఉంటారని చెప్పేసి ఒక రకమైన ప్రగాఢమైన నమ్మకం ఇక్కడ ఆదివాసులు ఉంటుంది. నాగోబా క్షేత్రం అంతా కూడా భక్తులతో ప్రస్తుతం కిటకిటలాడుతున్న సిచ్యువేషన్ ఉంది. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.